ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 200 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు పార్టీ ఏజెంట్లు ఎవరూ కూడా కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్లవద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ టీఎంసీ అభ్యర్థి 200 నుంచి 300 ఓట్ల స్వల్ప తేడాతో వెనుకబడితే వెంటనే రీకౌంటింగ్ కోసం పట్టుబట్టాలని ఏజెంట్లకు మమతా బెనర్జీ సూచించారు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నమ్మొద్దన్నారు. 2021, 2024లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అవన్నీ షేర్ మార్కెట్ను ప్రభావితం చేసేందుకే చేస్తారని, వాటికి ఎలాంటి విలువ లేదని మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోరారు. 2021లో నందిగ్రామ్ కౌంటింగ్ సెంటర్లో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఇప్పుడు కూడా అలాంటి అనుమానాస్పద ఘటనలు ఏవైనా జరిగితే వెంటనే పార్టీ అగ్రనాయకత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో నిర్వహించగా ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.